వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2026 పేపర్ లీక్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. వీటిపైన మే నెల 3వ తారీఖున నిర్వహించిన ఈ నీట్ పరీక్షలను జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ రద్దు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు దీని గురించి ఏంటి అని అంటే, వీటిపైన టీవీకే అధినేత విజయ్ దళపతి గారు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతి అయితే ఆయన అందించారు. ఈ యొక్క ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఏదైతే కండక్ట్ చేశారో అది దాని యొక్క ఫలితాలు ఇంటర్ ని బేస్ చేసుకుని 12th రిజల్ట్ ని బేస్ చేసుకుని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చెప్పి వారు కోరుతున్నారు. అది కేంద్ర ప్రభుత్వానికి ఆయన వినతి అందించారు. ఇంకొకటి ఏంటంటే, తమిళనాడులో మరి ముఖ్యంగా ఈ నీట్ పరీక్షలు అనేవి రద్దు చేయాలని చెప్పి వారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తూ ఉన్నారు. ముందు గవర్నమెంట్, స్టాలిన్ ఉన్న గవర్నమెంట్ కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గర. కానీ వీటిపైన ఇంకా ఏం చర్చలు జరుగుతున్నాయి అనేది ఇంకా తెలియలేదు. కానీ ఇప్పటి వరకు అయితే కనుక ఈ నీట్ పరీక్షల్ని ఆధారం చేసుకుని మాత్రం రిజల్ట్ కాదు, 12th రిజల్ట్ ని బేస్ చేసుకుని 12th రిజల్ట్ ని బేస్ చేసుకుని ఈ రిజల్ట్ ని ఇవ్వాలని చెప్పి టీవీకే అధినేత విజయ్ దళపతి గారు మాట్లాడడం జరిగింది ఈ విషయం మేర. వీటిపైన కూడా రీసెంట్ గా ఒక 2-3 రోజుల క్రితమే ఒక దర్యాప్తు చేయడం జరిగింది సిబిఐ వాళ్ళు. దాంట్లో ఈ క్రమంలో తాజాగా జైపూర్ లో 3, గురుగ్రామంలో 1, నాసిక్ లో మరొకరిని, మొత్తం 5 అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ బుధవారం దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కూడా వారు చెప్పారు. నిన్నైతే ఇవి తనిఖీలు జరిగాయి. వారికి సంబంధించి ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ అన్నిటిని పరిశీలించారు. డిజిటల్ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ 5 ఆధీనంలోకి తీసుకుని వీరిని క్వశ్చనింగ్ చేయాలి అని వారు అనుకుంటూ ఉన్నారు. దీనిపైన ఇంకా ఏమి ప్రస్తావన వస్తుందో మనం ఎదురు చూడాల్సి ఉంది.